ప్రత్యక్షమైన దాడిని మేము చేయాలని నిర్ణయం చేసుకున్నాం. మరి అధికారులు స్పందించరు గనక ఇట్లా మేమేమంటున్నామంటే ఒక 2 సంవత్సరాలు ఈ పరిపాలన చూద్దాం, చూసి అగ్రెసివ్ గా మేము వెళ్దామని. ఇంకొక ఉదాహరణ మీకు తీసుకుంటుంది గార. రేపు మాపు మీకు మళ్ళీ సేమ్ రిపోర్ట్ రాబోతుంది. గార దగ్గర ఉండేటువంటి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ దగ్గర సిల్ట్ క్లియరెన్స్ అక్కడ ఇస్తారా ఎవరైనా? మా ఇరిగేషన్ పీపుల్ అంటే అక్కడ సిల్ట్ క్లియరెన్స్ ఇచ్చారు, మొత్తం నీరు తీస్తే ఇప్పుడు ఎర్రనీరేమో అక్కడ ఉన్నటువంటి 6-7 పంచాయతీలకు నీరు వెళ్తుంది. వాటికి హ్యామ్లెట్స్ ఏమో అయిపోతున్నాయి. ఆ పక్కన ఉన్నటువంటి మా నేటివ్ విలేజ్ కూడా ఎర్రనీరు వస్తుంది. ఇమీడియట్ గా అది స్టాప్ చేయించండి. కాకపోతే మేమేం చేయాలనుకుంటున్నాం 28 తర్వాత నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో ప్రత్యక్షమైన దాడిని మేము చేయాలని నిర్ణయం చేసుకున్నాం. మరి అధికారులు స్పందించరు గనక, అధికారులు ఎవరైనా అడ్డగోలుగా వాడికి ఇచ్చే పర్మిషన్స్ రద్దు చేయరు గనక, రద్దు చేయకపోతే ఇంకా మేమే ప్రజల తరఫున ప్రజల ఆరోగ్యం కోసం ప్రత్యక్ష పోరాటంకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాం. ఆడేం కలవర్ట్లు వేసేసి ఎస్కెత్తేసి మొత్తం స్కీమ్స్ పోతుంటే కోట్లాది రూపాయలు పెట్టుబడి గడిచిన ప్రభుత్వాలు, అనేక ప్రభుత్వాలు పెట్టినటువంటి పెట్టుబడి అంతా గిలిగిలిమైపోతుంటే చూడాల్సినటువంటి యంత్రాంగం పట్టించుకోకపోతే ఇవన్నీ ఉదాహరణలు. 1-2 మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఫర్మ్ యాక్షన్ ఉండాలి, ఇమీడియట్ గా వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఇది మా డిమాండ్.